రీసెంట్గా ట్రంప్ సలహాదారుడు పీటర్ నెవారో ఆయన అమెరికాలోని ఒక ప్రముఖ ఛానల్ ఫాక్స్ న్యూస్ అని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న బ్రాహ్మిన్స్ మీద ద్వేషాన్ని కలిగించే మాటలైతే మాట్లాడటం జరిగిందనమాట. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కదా, ఆయిల్ దిగుమతిలో ఎక్కువ శాతం భారతదేశంలో ఉన్న బ్రాహ్మిన్స్కే ఉపయోగపడుతుంది, అంటే కొన్ని వర్గాల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది, వాళ్ళే లాభాలు పొందుతున్నారు అనే విధంగా మాట్లాడటం జరిగింది. అలాగే మిగతా వర్గాలు తీవ్ర స్థాయిలో నష్టానికి గురవుతున్నారు, దీనివల్ల బ్రాహ్మిన్సే లాభపడుతున్నారు అనే విధంగా అయితే పీటర్ నెవారో మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఈ వ్యాఖ్యలు అనేవి తీవ్ర స్థాయిలో దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ప్రధానంగా ఏదైతే మన మీద ట్యారిఫ్లు వేసి వాళ్ళ దారికి తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు, కానీ మనం వినలేదు. మన నరేంద్ర మోడీ గారు చాలా గట్టిగా నిలబడ్డారు. అయితే ఇప్పుడు ఎలా అయినా భారతదేశంలో అంతర్గతంగా వర్గాల మధ్య ద్వేషాన్ని, కులాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని వీక్ చేయాలి అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ వీళ్ళు ఏదైతే వాళ్ళే ట్యారిఫ్లు వేస్తారు, పైగా భారతదేశంలో ఉన్న ఇంటర్నల్ విషయాల్లో కూడా తలదూర్చి ఇక్కడున్న స్థానిక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ట్యారిఫ్లతో వాళ్ళ మాట వినలేదు కాబట్టి రకరకాలుగా మన భారత ప్రభుత్వాన్ని వీక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక